పరిశుద్ధాత్ముడా నా ప్రియాత్ముడా పరిశుద్ధాత్ముడా నా ప్రియాత్ముడా నా పైన మా దేశము పైన అల్లాడవా నా పైన మా దేశము పైన అల్లాడవా పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియాత్ముడా పరిశుద్ధాత్ముడా నా ప్రియాత్ముడా కుడి చెయ్యికి ఎడమ చెయ్యికి వ్యత్యాసం తెలియని ప్రజలు మేము కుడి చెయ్యికి ఎడమ చెయ్యికి వ్యత్యాసం తెలియని ప్రజలు మేము మా దేశముపై ఉన్న శాపమంతయు తొలగించుము పరిశుద్ధాత్ముడా మా దేశముపై ఉన్న శాపమంతయు తొలగించుము పరిశుద్ధాత్ముడా సమాధానం నది వలె ప్రవహింపని సమాధానం నది వలె ప్రవహింపని నా దేశానికి నెమ్మది కుమ్మరించయా నా దేశానికి నెమ్మది కుమ్మరించయా పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియాత్ముడా నశించిపోయే ప్రజలు మేము నశించక కాచి నడుపు దైవమా నశించిపోయే ప్రజలు మేము
నశించక కాచి నడుపు దైవమా, వర్షము వలె మాపై రండి ఆత్ముడా, సమృద్ధితో మమ్ము నింపు ఆత్ముడా, వర్షము వలె మాపై రండి ఆత్ముడా, సమృద్ధితో మమ్ము నింపు ఆత్ముడా, స్వస్థపరచు శక్తిని పంపించయా, స్వస్థపరచు శక్తిని పంపించయా, నా దేశానికి రక్షణ కలుగ చేయుము, నా దేశానికి రక్షణ కలుగ చేయుము. పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియ ఆత్ముడా. నా దేశమందు సంచరించు తెగులు యొక్క శక్తిని విరిచివేయుము, నా దేశమందు సంచరించు తెగులు యొక్క శక్తిని విరిచివేయుము, సంహారపు దూతను బంధించుము, అద్భుతములు చేసి దీవించుము, సంహారపు దూతను బంధించుము, అద్భుతములు చేసి దీవించుము. మా దేశానికి నీ పొందు ధన్యకరము, మా దేశానికి నీ పొందు ధన్యకరము, మా దేశానికి మకుటమై ఉండాలయా, మా దేశానికి మకుటమై ఉండాలయా. పరిశుద్ధాత్ముడా 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 నా ప్రియ ఆత్ముడా పరిశుద్ధాత్ముడా నా ప్రియ ఆత్ముడా నా పైన మా పైన మా దేశము పైన అల్లాడవా. మనము లోబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా, లోబడటానికి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడా? ఈ రెండింటిని మనం టాలీ చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 36:27లో ఒక వాక్యం, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలు అనుసరించే వారుగా మిమ్మల్ని చేస్తాను. అపోస్తల కార్యం 5:32 ఏమో
విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీలో విధేయత అనేది దేవునికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తున్నాడా? అపోస్తల కార్యం 5:32 బట్టి, లేకపోతే నువ్వు దేవునికి లోబడటానికి ఫస్ట్ అసలు దేవునికి లోబడటానికి నీలో వచ్చి నివసిస్తున్నాడా అని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాకముందు మనం ఆయనకు చోటిచ్చినప్పుడు, రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే లోబడిన వాడుగా చేస్తూ వస్తాడు. హల్లెలూయా. బయట నుండే నడిపిస్తాడు. పాత నిబంధన క్రమ ప్రకారం నడిపిస్తాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపల రాలేదు, వెలుపుల నుండి నడిపించకుండా వచ్చాడు. దావీదు మీదకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, దావీదు పైకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడే తప్ప దావీదు ఆత్మలోనికి రాలేదు, లోపలకు రాలేదు. అపోస్తల కార్యం తర్వాతనే, 2వ అధ్యాయం తర్వాతనే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటం అనేది స్టార్ట్ అయింది. మనం పరిశుద్ధాత్మ పొందలేని వారమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను మనం పొందు నిమిత్తము, దేవుని ఆత్మత మనలో నివసించి నిమిత్తము ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని లోబడినట్టుగా చేస్తాడు. ఎందుకు లోబడినట్టుగా చేస్తాడు? ఆయన నియమం ఏంటంటే విధేయులైన వారికి అనుకరించబడిన పరిశుద్ధాత్మ. లోబడేవారు మాత్రమే పరిశుద్ధాత్మ పొందడానికి అర్హులు. దేవునికి లోబడేవారు మాత్రమే పరిశుద్ధాత్మ పొందడానికి అర్హులు. వాక్యానికి లోబడేవారు మాత్రమే పరిశుద్ధాత్మ పొందడానికి అర్హులు. మనం పరిశుద్ధాత్మతో నింపబడి నిమిత్తము మనలను బయట నుండి ఏం చేస్తాడంటే లోబడినట్టు చేస్తాడు. వన్స్ మనలోనికి వచ్చిన తర్వాత మనం ఆయన వశం 100% ఉంటాం కాబట్టి సంపూర్ణంగా లోబడేవాడుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ కొత్తగా జన్మించే అనుభవంలోనికి మీరు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మచేత నడిపించబడటం, లోబడటం. మూడవదిగా ఈ కొత్తగా జన్మించేవాడు ఏం చేస్తాడంటే వాక్యం మీద దాహం ఏర్పడతాయి, వాక్యం మీద ఆకలి ఏర్పడతాయి. అదే పేతురు రాసిన 2వ పత్రిక 1-2 వచనంలో మనం చూస్తున్నాం. వాక్యం మీద దాహం ఏర్పడతాయి, ఆకలి ఏర్పడతాయి. ఇర్మియా గ్రంథం 15:16 అంటున్నాడు, నీ వాక్కు నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని అంటున్నాడు. దేవనామానికి స్తోత్రం. కొవ్వు మెదడు దొరికినట్టుగా ఏం చేస్తారంటే వాక్యం మీద నీకు ఆసక్తి కలుగుతాయి, ఇంట్రెస్ట్ కలుగుతాయి. వాక్యాన్ని వాక్యమని నీ టైం అంతా వాక్యం కొరకు స్పెండ్ చేస్తావు. ఎన్ని గంటలైనా వాక్యం చదువు, అది వేస్టింగ్ టైమే కాదు, అది వేస్ట్ టైమే. నేను వేస్ట్ చేస్తున్నాను అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. పేతురు రాసిన 1 పత్రిక 2:3 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ కొత్తగా జన్మించే అనుభవంలో నిలిచి ఉండేవారు వాక్యం మీద అపేక్ష కలిగిన వారుగా, వాక్యం మీద వాంఛ కలిగిన వారుగా ఉంటారు. కొత్తగా జన్మించే వారిలోనే అంత ఆసక్తిని మనం చూడగలుగుతాం. సో కొత్తగా జన్మించేవారు ఎవరైనా సరే మీరు ఆత్మచేత నడిపించబడాలి. తర్వాత ఈ కొత్తగా జన్మించేవారు ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్గా ఎదుగుతారన్నమాట. మొదటిగా పసిపిల్లల వల్ల పాలు తాగుతారు, ఇంకా అదే స్టేజ్లో ఉండరు. పాలు తాగుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే బలమైన ఆహారం భుజించడానికి ప్రారంభిస్తారు. అదే ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది 5వ అధ్యాయంలో 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ
బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మదర్ ఒడిలో ఉన్న వాళ్ళు పాకటం ప్రారంభిస్తారు, పాకే వాళ్ళమ్మ నిలబడటం ప్రారంభిస్తారు, నిలబడిన తర్వాత నడవటం ప్రారంభిస్తారు. సో మీరు కొత్తగా జన్మించిన వారైతే మీరు ఏముండాలి చెప్పండి? ఆత్మీయ ఎదుగుదల ఉండాలి. మొన్నటిదాకా అరగంట ప్రార్థన చేస్తావు, ఇప్పుడు నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావు కాబట్టి, కొత్తగా జన్మించే అనుభవంలో ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు గంట ప్రార్థన చేస్తావు, గంట ప్రార్థన చేస్తారు, 2 hours ప్రార్థన చేస్తారు. ఇలాగ ఆత్మీయతలో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది వారిలో. ఈ కొత్తగా జన్మించే అనుభవంలోనికి మానవులను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడేం చేస్తాడు? నెక్స్ట్ మొదటి ఏమో ఒప్పింపజేస్తాడు, అది రక్షణలోనికి తీసుకెళ్ళిపోతాయి. తర్వాత రెండవది ఏం చేస్తాడు? కొత్తగా జన్మించే వారిలాగా చేస్తాడు, కొత్తగా జన్మించే అనుభవంలోనికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ పొందే అనుభవంలో నడిపిస్తాడు. రిసీవింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పొందే అనుభవంలో నడిపిస్తారు. నింపుదల అనలేదు నేను, గమనించండి. నింపుదల అనుభవం వేరు, పరిశుద్ధాత్మను పొందే అనుభవం వేరు. యేసు ప్రభు మేడ గదికి శిష్యులందరూ ఎక్కక ముందు వారు ఉన్న ఇంటిలోనికి వెళ్ళి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుకొనుడి అన్నాడు. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మ పొందే అనుభవం సారాంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి మనల్ని సిద్ధపరచిన అనుభవమే పరిశుద్ధాత్మను పొందే అనుభవం. పరిశుద్ధాత్మ పొందే అనుభవం అంటే అర్థం ఏంటంటే, రిసీవింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే, రేపు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగచేయబోతున్న పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి మనలను సిద్ధపరచటమే పరిశుద్ధాత్మ పొందే అనుభవం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులు యేసు ప్రభుతో కలిసి 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోయారు. 10 రోజుల క్రితం యేసు ప్రభు గెత్సేమనీలో రండి మనం ప్రార్థన చేద్దాం అంటే శుభ్రంగా నిద్రపోయారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో, 1 గడి అయినా నాతో మీరు గడపరా అన్నాడు. 1 గంట 1 గడియ ప్రార్థన చేయలేని శిష్యులు యేసు ప్రభు లేకుండా ఎంతసేపు ఎన్ని రోజులు ప్రార్థనలో ఉన్నారంటే, ఆ మేడ గదిలో 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారట. ఈ ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్న శక్తి ఎక్కడ నుండి వచ్చింది? కొన్ని రోజుల క్రితమే కాదా 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోయారు. ఇప్పుడు ఎడతెగకుండా ప్రార్థించే శక్తి ఎక్కడ నుండి వచ్చిందంటే, యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత వారు యూదులకు భయపడి వారు ఉన్న ఇంటిలోనికి వెళ్ళి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అనగానే వాళ్ళ మీద ఒక బలమైన శక్తి తాకింది. ఆ శక్తి వారిని ఏం చేసిందంటే, గంట ప్రార్థన చేయలేకపోయిన వారిని 10 రోజులు 240 గంటలు ప్రార్థన చేసినట్టుగా చేసింది. ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కావాలని కోరుకుంటున్న వారికి మొదటిగా వాళ్ళకి ఏ అనుభవం కావాలి? పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం నాకు కావాలని కోరుకుంటున్న వాడుకు మొదటిగా వాడు కావాల్సిన అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకుంటున్న అనుభవం, రిసీవింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందే అనుభవానికి మారు పేరు పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం. పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం
ఎవరిలో అయితే ఉందో వారు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి సిద్ధపడగలుగుతారు. ప్రార్థన చేయలేని వాళ్ళని ప్రార్థన చేయిస్తే ఇదే, ప్రార్థన చేయలేని వాళ్ళని ప్రార్థనలో గడిపినట్టు చేస్తాయి, పరిశుద్ధంగా లేని వాళ్ళని పరిశుద్ధపరుస్తాయి. ఇంకొకటి చెప్తాను, ఏక మనసు లేదు. ఎవరు గొప్పవాడని శిష్యులు తర్కించుకున్నారా లేదా? తర్కించుకున్నారు. కానీ ఇప్పుడు బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్య 2వ అధ్యాయం 1వ వచనంలో ఏక మనస్సు కలిగిన వారై వాళ్ళు ఏం చేశారంటే ఏకాత్మతో ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం, పరిశుద్ధాత్మ పొందే అనుభవం. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కావాలని, అన్య భాష మాట్లాడే అనుభవం కావాలని, వరాలతో ప్రవగించాలని కోరుకుంటున్నారో, మొదటిగా నీకు కావాల్సిందని తెలుసా? పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం పొందుకుంటే నువ్వు ఆటోమేటిక్గా ఏం చేయగలుగుతావంటే పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టగలుగుతావు, దేవుని ఆత్మలో ముందుకు సాగగలుగుతావు. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కొత్త నిబంధన ఆశీర్వాదం. కొత్త నిబంధన ఆశీర్వాదం అంటే ఎప్పుడు ఎన్నడూ పొందని అనుభవం. ఈరోజు మనం కూడా కొత్త నిబంధన ఆశీర్వాదం పొందబోతున్నాం. ఆత్మతో నింపబడబోతున్నాం, దేవుని మహిమతో నింపబడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేయటం ప్రారంభిస్తే ఒక అన్యూజువల్ బోల్డ్నెస్ నీకు వస్తాయి, ధైర్యం వస్తాయి. దేనికి? యేసుకు సాక్షిగా ఉండటానికి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఏమైపోతారంటే ధైర్యవంతులు అయిపోతారు. ధైర్యం నీలోనికి వచ్చేసిందంటే నువ్వు నీతిమంతుడి కేటగిరీకి వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది సామెతల 28:1 నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా! ధైర్యం వచ్చేస్తే నీకు ప్రభు గురించి ధైర్యముగా సాక్ష్యం ఇస్తావు. ఎన్ని నిందలు, నేరాలు, అవమానాలు వచ్చినా, ఎంతమంది బెదిరించినా నేను సాక్ష్యం చెప్పి తీరుతానని సాక్ష్యం చెప్తావు. నీకు దేవుడు చెప్పిన సత్యాన్ని దాచిపెట్టకుండా ధైర్యంగా చెప్తావు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, పరిశుద్ధాత్మను గురించిన లోతైన బోధన మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇప్పుడే నువ్వు అభిషేకించండి ప్రభా, 2 పాల ఆత్మ దయచండి ప్రభా, 2 పాల అభిషేకం దయచండి ప్రభా. దివ్య మహిమతో నింపండి, దైవిక శక్తితో నింపండి, దైవిక అగ్నితో నింపండి ప్రభా. అగ్నితో మండించండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకించండి ప్రభా, ఆత్మతో నింపండి ప్రభా, మహిమతో నింపండి ప్రభా. మీరు ఆశీర్వదించండి, బలపరచమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280, 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.
మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.